అందరికీ నమస్కారం. పెందోట మాటకు స్వాగతం. ఈరోజు మనము ఒక పుస్తకం గురించి తెలుసుకుందాం. ఆ పుస్తకము నాటకాల గురించి. విద్యార్థులకు ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా తక్కువే. కథలు, గేయాలు, కవితలు, శ్లోకాలు, పద్యాలు ఇలా మనం ఎన్నో పరిచయం చేస్తూ ఉంటాము. అయినప్పటికీ వారికి సరైన జ్ఞాన వ్యయము అవుతుంది, కొందరికి కాదు. కాబట్టి నాటికలు. కాసర్ల నరేష్ రావు, జై విజ్ఞాన్. కాసర్ల నరేష్ రావు రాసిన నాటికల సంపుటి ఇది. నాటికలు ఏం చేస్తాయి అని మనం అనుకుంటే, ఇవి సహజ సిద్ధంగా మనము నటన చేస్తూ పాత్రలో లీనమై విద్యార్థులకు కనువిప్పు కలిగేలాగా ఇలా కూడా ఉంటాయా అని అనుకొని వారు ఆ పాత్రలో లీనమై వారు మారడానికి, మార్పు తేవడానికి, మార్పు రావడానికి ఎన్నో రకాల కారణాలు అవుతుంటాయి. కాబట్టి జై విజ్ఞాన్ అనే పుస్తకాన్ని కాసర్ల నరేష్ రావు గారు రాశారు. దాని గురించి ఈరోజు మనము వివరంగా తెలుసుకుందాం. జై జవాన్ అనే పుస్తకంపై డాక్టర్ జె చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ సాహిత్య పరిషత్ వారు ఇలా అన్నారు. ఇందులో 10 నాటకాలు అత్యంత ప్రయోజనదాయకమైనవి. ప్రత్యేకించి రేపటి పౌరుల అయిన పాఠశాల విద్యార్థుల చేత ప్రదర్శింపజేసే ఉద్దేశంతో రాసిన ఈ నాటికలు అద్భుతమైన కదలికను తీసుకువచ్చే విధంగా ఉన్నాయి అంటాడు. అంతేకాకుండా ఇంకా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించే తనకు యోగ్యంగా ఉన్నాయి అంటాడు. పాఠశాలలో అప్పుడప్పుడు ఈ నాటకాలు ప్రదర్శింపచేస్తే బాలల్లో గొప్ప చైతన్యం తీసుకురావడానికి దోహదపడటమే కాకుండా వారిని చక్కగా నటులుగా మలిచేందుకు ఉపయోగపడతాయి ఈ 10 నాటికలు అంటాడు. ముందు ముందు వారు చైతన్యవంతులైన పౌరులుగా రూపుదిద్ది సమాజంలో మంచి మార్పు తీసుకురావడానికి నడుము కట్టే విధంగా ఈ జై జవాన్ ఉపయోగపడుతుంది అని అన్నారు. తర్వాత పత్తిపాక మోహన్ గారు కూడా ఈ నాటకాల గురించి చాలా చక్కగా రాశారు. జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును అంటారు మహాకవి గురజాడ. జ్ఞానవంతమైన సమాజము ప్రగతి పథంలో ప్రయాణిస్తుంది, భావి తరాల వారికి కొత్త దారులు పరుస్తుంది అంటూ జై విజ్ఞాన్ గురించి. ఇప్పుడు ఇక్కడ ఆత్మీయ మిత్రుడు, ఆలోచనాపరుడు, నిరంతర చలనశీలి అయిన ఉపాధ్యాయుడు డాక్టర్ కాసర్ల నరేష్ అదే పని చేశాడు. అది నాటిక రూపంలో. ఇక్కడ ఒక మాట చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తర్వాత అని రాసుకుంటే తెలంగాణ ఆవిర్భావం తర్వాత వచ్చిన బాలల నాటిక సంపుటిలో జై విజ్ఞాన్ ఒకటి. ఇంతకుముందు మదిర బాబ్లు నాయక్ మరికొందరు నాటికలు వయ్యులు తెచ్చారు. ఇప్పుడు మన నరేష్ పిల్లలకు పాటలతో రూపంలో, కథ రూపంలో దేని చెప్పినా సులభంగా అర్థమవుతుంది, తెలుస్తుంది. అందులోనూ దృశ్య శ్రవణ రూపమైన నాటికల ద్వారా చెబితే ప్రయోజనము మరింతగా ఉంటుంది అని పత్తిపాక మోహన్ గారు. వైజ్ఞానిక అంశాలపై నరేష్ తన కళాన్ని ఆయుధంగా ఉపయోగించి సైన్స్ ఫిక్షన్ వంటి నాటిక మాయా యంత్రమును చక్కగా తీర్చిదిద్దారు అంటాడు. ఇలా నాటికల యొక్క గొప్పతనము ఎంతోమంది ఎన్నో విధాలుగా మనకు తెలుస్తూనే ఉంది. మనము టీవీలో కానీ రేడియోలో కానీ నాటిక వింటూనే ఉంటాము. నట్టింట్లో దయ్యము అనే నవల నాటిక ఆధునిక సాంకేతికంలో భాగంగా వచ్చిన టీవీ. అది ఈనాటి కుటుంబ వ్యవస్థను, మానవ సంబంధాలను, సంస్కృతి సంప్రదాయాలను ఎంతగా విధ్వంసం చేస్తున్నదో చూపించే ఈ నాటిక అని విఆర్ శర్మ బాల సాహితీవేత్త చక్కగా దాని యొక్క నాటిక గురించి చెప్పారు. అలాగే పేరుకు రక్షక భటులు కానీ మీరు రక్షించేది ఎవరినో జనం అందరికీ తెలుసు. మీ వలన మా అందరికీ ఆరోగ్యమేమో కానీ మా వలన మాత్రం మీకు మిద్దెలు మెదలు లక్షలు
అసలు సమాజం ముందుకు వెళ్ళాలంటే మీరు చేసే భవన నిర్మాణం కాదు, విద్యార్థులలో మంచి లక్షణాల నిర్మాణం కావాలి. రైతుకు అసలు విశ్రాంతి ఉన్నదా? రైతు విశ్రాంతి తీసుకుంటే ఈ శాస్త్ర సాంకేతికతలను మనం ఉపయోగకరంగా మార్చుకోవాలి అని, దాని చేతుల్లో బానిసం కాకూడదు వంటి ఆలోచింపజేసే సంభాషణలు కూడా ఈ నాటకంలో ఉన్నాయి అని విఆర్ శర్మ గారు మనకు ప్రత్యేకంగా తెలియజేశారు. ఇలా ఈ నాటికల గురించి ఈ నమ్మకంతోనే ఇంత మంచి బహుమతిని పిల్లలకు అందజేస్తున్న మిత్రుడు డాక్టర్ కాసాల నరేష్ రావుకు అభినందన తెలియజేస్తారు. ఇలా వీటి గురించి మనకు ఎన్నో విధంగా తెలుస్తుంది. మాయం అనే నాటకం చూస్తే రమ్య, రాజు, సునీత ఇలా పాత్రలు ఉంటాయి. ఒరే రాజు, రవి, సునీత రండి, మనం అలా వెన్నెల్లోకి వెళ్ళి ఆడుకుందాం. మంచిది, పద, ఏదైనా ఓ పాట పాడుతూ వెళ్దాం. అవునవును, ఆకాశం గొడుగు కింద ఆటలాడుకుందాము, మన కోసమే మనము కలిసి పాట పాడుకుందాము, చందమామ చెంత చేరి వింతు చేసుకుందాము, వెన్నెలంత గిన్నెలలో నింపుకొని తాగుదా, ఆకాశం గొడుగు కింద. రవి, అరే చూడండి రా, ఆకాశం అక్కడ లేదు, ఎటు పోయిందిరా? రమ్య, అమ్మో ఆకాశం మాయమైందిరా. రాజు, అవును ఆకాశం మాయమైంది, అందరూ ఆకాశం మాయమైంది అంటుంటారు. పారిపోదాం రండి, భయమేస్తుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పారిపోదాం, ఎక్కడికి రా? ఇలా ఒక విచిత్రమైన సంఘటనతో నాటక ప్రారంభమైతే పిల్లలకి ఎంత ఆసక్తిగా ఉంటుందో చూడండి. వారంతా కూడా భయం పెరిగిపోయినట్లు ఒక పాట పాడదాం. అడవిలోకి చేరుదాం, ఆటలెన్నో ఆడుదాం, చెట్టు పుట్ట కలియే తిరిగి పుట్ట తేనె తాగుదాం అంటూ పాటలు పాడుకుంటూ అంతా తిరుగుతూ వారు ఆకాశాన్ని వెతుకుతూ ఉంటారు. అమ్మయ్య, అడవిలోకి వచ్చేసాం. ఇక్కడ చెట్లేవిరా, ఒక్క చెట్టు కనిపించలేదు, చెట్లు కూడా కనిపించలేదు, ఆకాశం కనిపించలేదు, చెట్లు కనిపించలేదు. చెట్లు లేకుంటే గాలి ఉండదు, గాలి లేకపోతే ప్రాణమే నిలవదు. నిజమేరా, అడవి మాయమైంది, అక్కడ ఆకాశం మాయమైంది, ఇక్కడ అడవి మాయమైంది. చూడండి, పిల్లలకు కొత్త ఆలోచన ఎలా వస్తాయో కాసాల నరేష్ రావు గారు ఈ నాటకం ద్వారా చాలా చక్కగా వివరించాడు. అయ్యో పడిపోతున్నాం, కాళ్ళ కింద భూమి కదులుతుందిరా, వందనం భూమి తల్లికి వందనం, అభివందనం అమృతవల్లికి వందనం. గాలిలో తిరుగుతున్నట్లుంది, కాళ్ళ కింద భూమి కదులుతుందిరా, భూమి కనిపించడం లేదు, భూమి మాయమైంది. అరే, భూమి కూడా మాయమైందా? చూడండి ఎలా ఉందో. ఇలా ఈ నాటకం మొత్తం కూడా ఆసక్తిగా ఆవిన వాళ్ళకు కొత్త విషయాలు, అంటే ప్రకృతిలో సహజంగా జరుగుతున్న విషయాలు ఇవి, అసందర్భము చేయకూడదు అని వాళ్ళకు కాలుష్యం రగిలించే వాహనాలను తగ్గించాలి, చెట్లను నరకవద్దు, పెంచాలి, జనాభాను నియంత్రణలో ఉంచుకోవాలి. ఇలా సాగుతుంది ఈ నాటిక. ప్రయత్నిస్తే అనే నాటికలో ఆదర్శవంతంగా 30 ఏళ్ళు ప్రభుత్వ ఉద్యోగాన్ని నీతిగా నిజాయితీగా పూర్తి చేశాను. ఎవరు? తండ్రి పాత్ర ఇక్కడ చెప్తుంది. అలాగే నాన్నగారు, మీరేమీ దిగులు పడకండి, మీ పెద్ద కొడుగా మీ ఆశ నెరవేర్చే బాధ్యత నాది, నేను తప్పక కలెక్టర్ కోసం పరీక్ష వస్తాను. తండ్రి పిల్లల అభివృద్ధి గురించి ఎలా ఉంటారో చూడండి. తండ్రి సంతోషం, కానీ నాన్నగారు చెప్పు నీకేం కావాలి నాన్న? ఐఏఎస్ పరీక్ష కోసం కావాల్సిన పుస్తకాలు ఇక్కడ దొరకవు, ఢిల్లీ నుంచి తెప్పించుకోవాలి, చాలా ఖర్చు అవుతుంది, ఖర్చుకు భయపడడం లేదు, నీకు కావాల్సిన పుస్తకాలు తప్పకుండా తెప్పించుకో, ఇదిగో ఈ 10,000 రూపాయలు తీసుకో అంటూ తండ్రి కొడుకు సరైన దిశలో నడవాలని, పుస్తకాలు తెచ్చుకోవాలని, చదవాలని ఆకాంక్షతో ఇస్తాడు. నాన్నగారు, ఏం రాము, ఇన్ని పుస్తకాలను చదవలేని నాన్న, ఐఏఎస్ చదవడం నా వల్ల కాదు. ఆ పుస్తకాల బండం చూసే ఇతడు భయపడి పారిపోతాడు. ఆరంభించరు నీచ మానవులు అన్నట్టుగా ఇక్కడ జరుగుతుంది. సంతోషం నాన్న, నేను అన్నయ్య పరిస్థితి గమనించాను, నా డిగ్రీ కూడా ఈసారి అయిపోతుంది కదా, నేను తప్పక ఐఏఎస్ చదువుతాను అని మరో కొడుకు అంటాడు. సంతోషం నాన్న, ఈ పుస్తకాన్ని జాగ్రత్త దగ్గర పెట్టుకో. అలాగే నాన్న. ఎరా శ్యామ్, డిగ్రీ అయిపోయింది కదా, ఐఏఎస్ కోసం చదవటం మొదలుపెట్టావా? పరీక్షకు ఫీజు కట్టావా? అవునా, నా ప్రిలిమినరీ పరీక్ష కోసం ఫీజు కట్టి సీరియస్గా చదువుతున్నాను, రోజుకి 8 గంటలు కష్టపడుతున్నాను. వెరీ గుడ్, అలాగే చదువు నాన్న.
అబ్బా! 6 నెలల నుంచి ఒక్కటే చదువు, చచ్చిపోతున్నా. మా ఫ్రెండ్స్ హాయిగా కంప్యూటర్ కోర్సులు చేసి ఉద్యోగాలు చేస్తున్నారు అని ఆ శ్యామ్ బాధపడుతూ ఉంటాడు. ఈ చదవడం నాతో కాదు నాన్న. ఎంత కష్టపడ్డా ఐఏఎస్ వస్తుందన్న గ్యారంటీ లేదు. ఎన్ని సంవత్సరాలు వృధా చేయాలి? అయ్యో! అట్లా మధ్యలో వదిలేసేరారా, నా ఆశయం నెరవేర్చేవారు లేరా అని మళ్ళీ తండ్రి అడుగుతాడు. వాళ్ళిద్దరి వల్ల కాలేదు, నువ్వు ఎలా తయారు చేస్తావు? అసలే ఆడపిల్లవు. చెల్లెమ్మ ఐఏఎస్ అంటే అంట్లు తోమడం కాదు. చూడండి ఎంత మంచి సంతోషకరంగా వార్తను ఆనందంగా చెప్పుకుంటున్నారు. ఏమైనా కుట్లు అల్లికలు నేర్చుకోపో. మీరేమి నన్ను ఆడపిల్ల అని గేలి చేయవద్దు. ఎట్లాగో పుస్తకాలు ఉన్నాయి, నా డిగ్రీ కూడా అయిపోయింది, ప్రయత్నిస్తే తప్పేముంది. చూడండి విద్యార్థులకు ఇద్దరు అన్నలు చేయలేని పనిని చెల్లె ఎలా చేస్తుంది అనే ఆలోచన వారికి కూడా వస్తుంది. 2 సంవత్సరాలు అయింది, అమ్మాయి నుంచి ఏం సమాధానం లేదు. ఎలా ఉందో ఏమో, అదిగో వస్తున్నది, అప్పుడే అమ్మాయి వస్తుందంట. రా తల్లి, నాకు ఉద్యోగం వచ్చింది నాన్న. ఏం ఉద్యోగం? కండక్టరా, డ్రైవరా, క్లర్కా, అటెండరా అని ఇద్దరు అన్నలు ఎగతాళి చేస్తుంటే, అదేమి కావే, నేను కలెక్టర్గా నేను ఎంపికయ్యాను. కలెక్టరా? ఏం జోక్ చేస్తున్నావా? ఇంకా నయం, సీఎం అవ్వలేదు. మీరు ఆగండిరా, నువ్వు చెప్పు తల్లి, నాకు చాలా సంతోషంగా ఉంది. అవును నాన్న, నేను ప్రతిరోజు 16 గంటలు చదివి మెయిన్స్కి సెలెక్ట్ అయ్యాను. ఇంటర్వ్యూలో కూడా ఆత్మవిశ్వాసంతో సమాధానం చెప్పాను. ఆడపిల్లవు రేపు కలెక్టర్ ఉద్యోగమే వస్తే ఎలా చేస్తావు అని అడిగితే, మగవాళ్ళు ఎలా చేయగలరో అలాగే చేస్తాను అని సమాధానం ఇచ్చాను. వారు నన్ను సెలెక్ట్ చేశారు. మన పక్క జిల్లాకే కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు అని ఆ కూతురు చెప్తుంది. అప్పుడు తండ్రి ఎంత సంతోషపడతాడు. నా యొక్క ఆశయాన్ని నెరవేర్చింది. 2 కొడుకులు పెద్దవాళ్ళు నెరవేర్చలేదు, కానీ కూతురు నెరవేర్చింది అని చాలా సంతోషపడతాడు. ఇలా ఈ నాటిక సాగుతుంది. విద్యార్థులకు ఎంతో ఆసక్తికరంగా ఈ నాటికలు చదవటం ఒక ఎత్తు, చదివితే కూడా మనకు వస్తుంది. కానీ పాఠశాలల్లో కానీ వీధులలో కానీ ఈ నాటకాలు చేయిస్తూ ఉంటే ఎంతోమంది ప్రేరితులై వాళ్ళు కూడా ప్రయత్నిస్తారు అని తెలియజేస్తున్నాను. ఇలా కాసర్ల నరేశ్వరరావు రాసిన ఈ నాటికల సంపుటి చాలా చాలా విలువైనది, విజ్ఞానదాయకమైనది, విద్యార్థులకు మేలు కోరేది, వారిలో మార్పును తెచ్చేది. కాబట్టి ప్రతి పాఠశాలలో అంత ఎందుకు, తల్లిదండ్రులు కూడా ఇలాంటి పుస్తకాలను విద్యార్థులకు మనము బహుమతిగా ఇచ్చినట్టయితే వారు చదివి బాగుపడతారు అనేది మనము తెలుసుకోవచ్చు. అలాగే సృజనాత్మకత వారిలో కూడా ఉంటుంది. వారు కూడా నాటకాలు రాయడానికి కానీ నటన చేయడానికి కానీ ఉపయోగపడే ఈ విత్తనము లాంటి పుస్తకమును అందరూ చదవాలని తెలియజేస్తున్నాను. పెందోట వెంకటేశ్వర్లు, భాషోపాధ్యాయులు, సిద్ధి.